వరంగల్, ఖమ్మం, నల్గొండ, పట్టుపదుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఉత్కంఠభరితంగా కొనసాగుతుంది. జూన్ 5న 8 గంటలకు ప్రారంభమైన ఈ కౌంటింగ్ ప్రక్రియ ఈ మూడో రోజు కొనసాగుతుంది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు గెలుపు కోట రీచ్ కాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లు అయితే కొనసాగుతున్నాయి. మనతో పాటు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి తీర్మానం మల్లన్న ఉన్నారు. మొదటి ప్రాధాన్యత ఓట్లోనే మీరు గెలుస్తామని చెప్పి ధీమా వ్యక్తం చేశారు. మీరు అనుకున్న విధంగా ఓట్లు పోలయ్యాయా, రాలేదా? దానికి కారణం ఏమనుకుంటున్నారు? మేము అనుకున్న విధంగానే ఓట్లు పోలయ్యాయి, కానీ ఇన్వాలిడ్ ఓట్ల సంఖ్య పెరిగిపోయింది, చెల్లని ఓట్ల సంఖ్య పెరిగిపోయింది. తద్వారా కోటా రీచ్ కావడానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురైపోయింది. జనం ఓట్లేయక కాదు, వేసిరు, కానీ అత్యుత్సాహంతో వేసిరు చాలామంది. ఒక 25-30 వేల మంది వట్టిగానే టిక్కులు పెట్టిపోయి జై మల్లన్న, జిందాబాద్ మల్లన్న, ఐ లవ్ యూ మల్లన్న అని రాసిపోయిరాళ్ళు. ఇంకా ఇవన్నీ రాసిపోయిన తర్వాత మరి వాళ్ళు ఎందుకు రాసిరో ఏం కథనో తెలియదు. పేపర్లు అయితే అభిమానం ఉండే అక్కడికి రాకుండా బాయ్ అటువంటి పరిస్థితి వచ్చింది. మేము పదే ఎన్నికల సమయంలో కూడా ప్రచార సమయంలో వివరించి చెప్పినాం, ఈ విధమైనటువంటి రాతల వల్ల ఓట్లు రావు, చెడిపోతాయి. మీరు అభిమానించేటువంటి నాయకులను గెలిపించడం మాట అటు పెడితే ఓడించేటువంటి ప్రక్రియ జరుగుతుంది. అందుకోసం జాగ్రత్తగా చేయండి అని చెప్పినప్పటికీ కూడా మరి వాళ్ళలో చాలామందిలో ఇంకా ఆ అంశం చేరనట్టుంది. అందుకే ఓటింగ్ ప్రక్రియలో వాళ్ళు సరైన విధానంలో ఓటు వేయలేకపోయినారు. ఇప్పటికే మీరు మొదటి ప్రాధాన్యత ఓట్లో 1,22,000 పైచిలకు ఓట్లు ఉన్నారు. తర్వాత గెలుపు కూడా చూడడానికి 32,000 ఓట్లు కావాల్సి వస్తుంది. ఇప్పుడు రెండో ప్రాధాన్యత ఓట్లలో మీకు గెలిచే అవకాశం ఉంటుంది, ఎలా ఉండబోతుంది? అంటే రెండో ప్రాధాన్యత ఓట్ల ద్వారానే ఇప్పుడు గెలిచేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కోటా రీచ్ కావడానికి రెండో ప్రాధాన్యత ఎలిమినేషన్ ప్రక్రియ అనేది చాలా ఇంపార్టెంట్. అదే జరుగుతుంది. ఇప్పటి వరకు దాదాపు ఒక 30 మందిని ఎలిమినేట్ చేయడం జరిగింది. ఆ 30 మందిని ఎలిమినేట్ చేసిన తర్వాత ఇంకా అసలైనటువంటి ఎలిమినేటర్స్ ఇంకా ముందున్నారు కాబట్టి వాళ్ళని ఎలిమినేట్ చేస్తే అప్పుడు కోటా రీచ్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రధాన పార్టీ అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థి అశోక్ కుమార్ కూడా బాగా ఓట్లు పోలయ్యాయి, అది ఎలా చూడొచ్చు? సో అది స్వతంత్ర అభ్యర్థి అశోక్ గారికి దాదాపు ఒక 29,000 ఓట్ల దాకా పోలైపోయినాయి. నేను గతంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు దాదాపు 1,49,000 ఓట్లు నాకు కూడా పోలు కావడం జరిగింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక అనేది పార్టీల ఎన్నిక కాదనేది ఒక స్పష్టంగా వీటిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. రెండో విషయం ఏంటంటే ఆ 46 జీవో బాధితులు కానీ లేకపోతే ఇంకొంతమంది ఆ నిరుద్యోగస్తులు కానీ అశోక్కి ఓటేసినట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. నిన్న విమర్శలు ప్రతి విమర్శలు కూడా బాగా కొనసాగాయి. ఒక ఆర్ఓ పైనే ఎలిగేషన్ నిర్వహించారు, ఇక్కడ ట్రాన్స్పరెన్సీగా కౌంటింగ్ జరగలేదని చెప్పి విమర్శలు అయితే ఉన్నాయి, ఎలా చూడవచ్చు? అవన్నీ తప్పుడు ఆరోపణలు. ఎందుకంటే ఇన్ని వేల మంది ఉద్యోగస్తులు ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు, ఇన్ని వేల మంది పోలీసులు, ఇంత మీడియా 2 కళ్ళు విడమర్చి చూస్తూ ఉంది. మీకు ఎక్కడ కనిపించడం లోపం వాళ్ళకే కనిపించడం, ఇది దాని అర్థం ఏంటంటే కేవలం ఓడిపోతామనేటువంటి ఒక భయంతో వాళ్ళు చేస్తున్నటువంటి ఒక తప్పుడు ఆరోపణ మాత్రమే తప్ప ఇంకొకటి ఏం లేదు. ఈ ఫలితాలు ఎప్పుడు వచ్చే అవకాశం? సాయంత్రం లేదా రేపు అంటే పూర్తి స్థాయి నైట్ వరకు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది.